శ్రీ చైతన్యలో కీచక టీచర్ 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులు. విద్యార్థిని ఉపాధ్యాయుడు పర్రే మైటిన్ ట్రాప్ చేసి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు. విద్యార్థిని మెడలో పసుపు తాడు గమనించి షాక్ తిన్న తల్లిదండ్రులు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో నిందితుడిపై ఫోక్సో కేసు రిమాండ్కు తరలింపు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్సో కేసు. 20 రోజుల క్రితమే ఉపాధ్యాయుడిపై కేసు నమోదు ఆలస్యంగా వెలుగులోకి. హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల స్వైర విహారం. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఇంటి ముందు ఆడుకుంటున్న 19 నెలల చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్క. తీవ్ర గాయాల పాలైన చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన. అల్లు అర్జున్ ప్రోటోకాల్ రూల్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలిసేందుకు 42 కఠిన నిబంధనలు. కావేరీ బారువా కళ్ళలో సీతాపయనం వేదికపై రియల్ హీరోలను సన్మానించిన నటుడు అర్జున్ తన దర్శకత్వంలో తెరకెక్కిన సీతాపయనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముగ్గురు సామాజిక కార్యకర్తలను సన్మానించి తన ఉదారత చాటుకున్నారు. పద్మశ్రీ డాక్టర్ ప్రకాష్ ఆమ్డే, ప్రకృతి ప్రేమికుడు దుశ్చల్ల సత్యనారాయణ, సాహసమూర్తి ట్యాంక్ బండ్ శివలను శాల్వాతో సత్కరించి ఒక్కొక్కరికి రూ.1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. సమాజం కోసం వారు చేస్తున్న నిస్వార్థ సేవలను అర్జున్ ఈ సందర్భంగా కొనియాడారు. రేపటి ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ్యుల ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు పంపాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారులకు ఆదేశం. రేపు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం. వివిధ శాఖల కార్యదర్శులతో అయ్యన్న పాత్రుడు సమావేశం. వర్షాకాల సమావేశాల నుంచి నేషనల్ ఈ విదాస్ కింద సభను నిర్వహణ అయ్యన్న. రాజమండ్రి జైల్లో అంబటితో ఉండవల్లి ములాఖాత్. రాజమండ్రి జైల్లో ఉన్న అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పరామర్శించారు. 1989 నుంచి ఉన్న వ్యక్తిగత పరిచయంతోనే వచ్చారన్నారు. విమర్శించిన వారికి జైలు, దాడులు చేసిన వారికి బెయిల్ ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం కొత్త రకమైన వేధింపుల సంప్రదాయానికి తెరలేపిందని ఆయన విమర్శించారు. అంబటి రాంబాబుని చూసి వచ్చాం. నాకు ఎప్పుడో 89లో ఆయన మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు, రాంబాబు వీళ్ళంతా ఒక బ్యాచ్ ఉండేవారు. రామ్మోహన్ వల్ల నాకు కూడా వాళ్ళంతా చాలా దగ్గర అయ్యారు. అప్పటి నుంచి ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తున్నాం. ఇవాళ జైల్లో అసలు ఫస్ట్ వీకే రావాలి, ఒంట్లో బాగోలేదు అందుకని రాలేదు. ఇంకా కొత్త రూల్స్ అన్నీ మారుతున్నాయి కదా, చూస్తున్నాం అనమాట. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు. అందులో ఏం అనుమానాలు లేవు. మిగతావన్నీ నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్లో చెప్తాను. దాని గురించి ఏమి నేను మాట్లాడలేదు. ఆ లోపల కూడా మాట్లాడడం ఫోన్లోనే, అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్లో మాట్లాడుకోవటం. ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ని చూడడానికి వచ్చాను. నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను. కానీ ఈ కండిషన్స్ అన్నీ మారుతూ వచ్చాయి కదా. ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే, అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి. ఆయన ఏమీ కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు. బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు ప్రతిదీ. ఎందుకంటే అతను కూడా లాయర్ కదా, అతనికి తెలుసు ఈ కేసులో పస ఎంత ఉందో. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి, అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది కక్ష సాధింపు ధోరణితోటి
చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏ మేజిస్ట్రేట్ ముందో హాజరుపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఆర్సన్ కేసులో. ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది, తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం ఇది టూ మచ్ అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను. ఏదైనా చూద్దాం. ఠాకూర్ని అంతు చూస్తా కులపరంగా కస్టమర్ను దూషించిన ఉద్యోగిని. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగిని కస్టమర్ను కులం పేరుతో దూషిస్తూ రెచ్చిపోయింది. ఒక సమస్యపై ప్రశ్నించినందుకు నేను ఠాకూర్, నాతో పెట్టుకోవద్దు, నీ అంతు చూస్తా అంటూ పదే పదే బెదిరించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మహాప్రస్థానం వాహనం లేక ఆటోకు డబ్బులు చెల్లించలేక 13 కిలోమీటర్ బైక్ పైనే మృతదేహాన్ని తీసుకెళ్లిన సోదరులు. బాపట్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో మరణించిన నాగేశ్వరరావు మృతదేహాన్ని తరలించేందుకు మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేకపోవడం, ఆటో డ్రైవర్ ₹2,000 అడగడంతో నిరుపేద కుటుంబ నిస్సహాయ స్థితిలో పడిపోయింది. దీంతో మృతుడి సోదరులు బైక్ పైనే 13 కిలోమీటర్లు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఏం చెప్పారు? హార్ట్ అటాక్ వచ్చింది. ఎంతసేపు అవుతుంది చచ్చిపోయి? ఎంత అడిగారు ఆటోకి? 2,000 లేవు మీ దగ్గర? బైక్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజల అవసరాలను కేంద్రంగా పెట్టుకుని అభివృద్ధి పనులు ప్రణాళికాబద్ధంగా అమలవుతున్నాయి. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, కాల్వల అభివృద్ధితో పాటు హుస్నాబాద్, రామవరం, కరీంనగర్, హుస్నాబాద్ 4 లేన్ రోడ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. విద్యారంగంలో శాతవాహన యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజీ, వైద్య రంగంలో 250 పడకల ఆసుపత్రి నిర్మాణం, పట్టణ సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధి, బస్ స్టేషన్ మరియు జాతీయ రహదారిపై సుందరీకరణ పనులు హుస్నాబాద్కు కొత్త రూపు తీసుకొస్తున్నాయి. అన్ని పనులు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించి హుస్నాబాద్ను సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో కొనసాగుతున్నాయి. ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దూసుకెళ్తున్న తరుణంలో హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. మీ ఆశీర్వచనంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత హుస్నాబాద్ అంటే ఒక గౌరవాన్ని పెంచా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నా, రేషన్ కార్డులు, అదేవిధంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. నా అక్క చెల్లెలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు, వడ్డీ లేని రుణాలు పొందుతూ ఉన్నారు, నిరుద్యోగ ఉద్యోగులకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, రైతు భరోసా, రుణమాఫీ, అదేవిధంగా బోనస్ ఇస్తా ఉన్నటువంటి సందర్భంలో మీ ఆశీర్వచనం కోరుతా ఉన్నా. మున్సిపాలిటీలో 20 సీట్లల్లో హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి నన్ను ఆశీర్వదించండి. ఇంకా ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా పనిచేస్తానని మాట చెప్తూ మీ పొన్నం ప్రభాకర్. ప్రకృతి ఒడిలో బయ్యన్నగిరి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి, అర్బన్ పార్క్ తో పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతున్న హుస్నాబాద్.